హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తోటగాళ్ళు ముచ్చట్లు. ఈరోజు సండే కాబట్టి నేను చికెన్తో జీడిపప్పు ఎండుమిర్చి పేస్ట్తో చికెన్ ఫ్రై చేశాను. ఇలా చికెన్ 1/2 kg తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర, లామకులు, లాలిక్కాయలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్గా మిక్సీలో ధనియాలు 2 స్పూన్లు వేసుకొని, జీలకర్ర వేసుకొని, లామకులు, లాలిక్కాయలు వేసుకొని, జీడిపప్పు, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని పలసగా కాకుండా చక్కగా ముద్దలా చేసుకోవాలి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చికెన్ దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత అటు ఇటు కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక కొంచెం అటు ఇటు కలుపుకొని తర్వాత చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాక దగ్గరికి వేలా వేపుకుంటే డీప్ ఫ్రై లాగా వస్తుంది చికెన్. అందరూ ట్రై చేయండి.